1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. 24 ఎన్నికల్లో 175 స్థానాలకి 175 స్థానాల్ని గెలుపొందడం కోసం వైసీపీ పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కొత్త అభ్యర్థులను తెర మీదకి తీసుకొచ్చి గెలిపే లక్ష్యంగా గెలుపు గుర్రాలని ఎన్నికల్లో నిలబెట్టడానికైతే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కృష్ణా జిల్లాకు సంబంధించిన పామరు నియోజకవర్గంలో ఒక కొత్త పేరైతే వినిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఎమ్మెల్యేని మార్చి ఆ కొత్త వ్యక్తిని రంగంలోకి దించడం కోసం వైసీపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. గత 2 రోజులు బట్టి సోషల్ మీడియాలో ఆ వ్యక్తి పేరైతే మారుమోగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఏయూలోని ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లయితే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మనతో పాటు గోవాడ వీర్రాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, గత 2 రోజులు బట్టి వైసీపీలో మీరు పామర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. టికెట్ మీకు కన్ఫర్మ్ అయిందా అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా? మీరు వైసీపీ నుంచి పోటీ చేయడం కన్ఫర్మా? నా నోటీస్కి కూడా వచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. అలాగే నాకైతే ఫోన్లకి ఖాళీ లేదు. నిన్నటి నుంచి కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి. మీడియా మిత్రుల దగ్గర నుంచి కానీ, అలాగే నా శ్రేయోభిలాషుల దగ్గర నుంచి కానీ, అలాగే లోకల్గా ఉన్న వైసీపీ నాయకులు లేదా మిగిలిన ఇతర పార్టీల యాక్టివ్గా ఉండే లీడర్స్ అందరూ విపరీతంగా ఫోన్లు చేసి మీరు రావాలి, ఖచ్చితంగా మేము మీ వెంట ఉంటామని చెప్తా ఉన్నారు. అలాగే నా వ్యక్తిగతంగా మిత్రులైతే మేమంతా మీ వెనక ఉంటాము, నీకు సపోర్ట్ చేస్తాము, ఈవెన్ ఆర్థికంగా కూడా మేము చూసుకుంటాము, మీరు ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. అయితే నాకు కూడా సంతోషాన్ని కలిగించింది. అవుతుంది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అయితే బాగా విస్తృతంగా ప్రచారం అవుతుంది. అంటే మీరు వైసీపీ నాయకులు లోకల్లో ఉన్న లీడర్స్ కూడా మీకు సంప్రదింపులు చేశారు, ఫోన్లు చేస్తున్నారని చెప్తున్నారు. వైసీపీ అధిష్టానం నుంచి ఏమైనా అటువంటి సంప్రదింపులు ఏమైనా వచ్చాయా? అది మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం లేదా అభ్యర్థిగా అనుకుంటున్నామని అటువంటి ఏమైనా సంప్రదింపులు జరిగాయి? అయితే రాజకీయ కారణాలతో నేను సామాజిక ఉద్యమకారుడిగా గత చాలా సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమకారుడిగా ఉన్నాను రాష్ట్రంలో. నన్ను అన్ని రాజకీయ పార్టీల దగ్గర నుంచి నాకు సంప్రదింపులు, ఆహ్వానం వచ్చింది. ఇది ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ప్రచారం అవుతుంది. తొందరలోనే దానికి ఒక ముగింపుని మనం చూడవచ్చు. అంటే ప్రస్తుతం అంటే రాజకీయాల్లో ఫుల్ పిజ్గా దిగుతున్నారు అని అనుకోవచ్చు. ఈ సందర్భంగా అంటే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఫుల్ పిజ్గా దిగుతున్నారు అనుకోవచ్చు, లేకపోతే మీ ఉద్యోగ బాధ్యతనే నిర్వహిస్తారు? అంటే నేను ప్రభుత్వ ఉద్యోగిగా యూనివర్సిటీలో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అయితే నేను స్వతహాగా ఉద్యమకారుణ్ణి. నేను సమాజం బాగుండాలి, మనుషులందరూ సంతోషంగా ఉండాలి, సమానత్వం ఉన్న సమాజం కావాలి అని నమ్మే వ్యక్తిత్వం ఉన్నవాడిని. నేను ఉద్యోగం బాధ్యత చేస్తూ కూడా 100కి 90% నా రిసోర్సెస్ కానీ అన్నీ సమాజం కోసమే ఖర్చు పెట్టాను. నా 35 ఏళ్ళు సర్వీస్లో నేను అన్ని సామాజిక ఉద్యమాల్లో ఉన్నాను. చివరికి నేను అంబేద్కర్ని అర్థం చేసుకున్న తర్వాత రాజకీయాలే సమాజానికి ఏమైనా చేయగలుగుతాయి, రాజకీయాల్లో ఉంటే సమాజాన్ని మార్చగలను, సమాజానికి జీవితంలో ఎంతో కొంత చేయగలం అని విశ్వసించిన వాడిని. రాజకీయాల్లోకి రావాలనేది నా నిశ్చితాభిప్రాయం. అలాగే మేము ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని రాష్ట్రంలో ఒక క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ని తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా నేను నిరంతరం పనిచేస్తూనే ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా అయితే ఇంకా తీవ్రంగా పనిచేసాం. రాజకీయాల్లోకి రావడం అనేది తథ్యం. నేను ఇప్పుడు వస్తానా, లేకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీల నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు వస్తానా లేదా తర్వాత వస్తానా అనేది కానీ అది ఎలా ఉన్న టైము, రాజకీయాల్లో రావడం మాత్రం తథ్యం. అంటే ఏయూలో మీ పొజిషన్ ఏంటి ప్రస్తుతం? అంటే ఓన్లీ ప్రొఫెసరా లేకపోతే హెచ్ఓడిగా ఒక డిపార్ట్మెంట్కి ఉన్నామని చెప్తున్నారు, ఒకటైనా ఇతర పోస్టులే ఉన్నాయి? నేను ప్రొఫెసర్తో పాటు హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నాను. అలాగే చీఫ్ వార్డెన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ హాస్టల్గా ఉన్నాను, చీఫ్ వార్డెన్ లా హాస్టల్గా ఉన్నాను, అలాగే డీను శానిటేషన్ అండ్ బ్యూటిఫికేషన్గా ఉన్నాను, అలాగే అంబుడ్స్ పర్సన్ ఆఫ్ ద యూనివర్సిటీ, అలాగే ఇంకా ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్, ఆల్ ఇండియా సోషల్ సైన్స్ కాంగ్రెస్కి కన్వీనర్గా ఇంకా అనేకమైన బాధ్యతలు అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ హైయర్ అథారిటీస్ నా మీద ఉన్న నన్ను విశ్వాసంలోకి తీసుకుని బాధ్యతలు అప్పచెప్పారు. నేను కమిట్మెంట్తో విశ్వాసంగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. అంటే మీరు రాజనీతి శాస్త్రం బోధిస్తారు విద్యార్థులు చాలామందికి, రాజకీయాల కోసం పూర్తి అవగాహనతో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ స్థాయిలో మీరు ఎన్నికల్లో ఒకవేళ దిగితే కనుక ఆ స్థాయిని మీరు అందుకోగలరా? అంత డబ్బు మీ దగ్గర ఉందా? చాలా గతంలో కూడా మీకు నేను చెప్పినట్టు అనేక రాజకీయ పార్టీలు, దాదాపుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు
నన్ను ఆహ్వానించడం లేదా అది జరిగింది. అయితే నేను ఒకటే చెప్పా క్లియర్‌గా. నా దగ్గర ఇప్పుడున్న మీరు చెప్పినట్టు రాజకీయాల్లో అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 20,00,00,000 25,00,00,000 ఖర్చు పెట్టే అంత డబ్బు నేను సంపాదించలా. నేను సంపాదించుకున్నదల్లా సామాజిక ఉద్యమకారుడిగా సమాజం అంతా ఈ రాష్ట్రంలో నాకొక అంటే నా సంపద అంతా నా క్రెడిబిలిటీయే. అంటే నా విశ్వసనీయత. నాకు మరి నిన్నటి నుంచి నేనే ఆశ్చర్యపోయాను. కొన్ని వందల ఫోన్లు అంటే అమెరికాలో నాకు వందల మంది మిత్రులు ఉన్నారు. నేను ఇంజినీరింగ్ చేశాను గీతంలో. నేను ఈ రాజనీతి శాస్త్ర దానికి రాకముందు వందల మంది ఉన్నారు. అలాగే అధికారుల్లో నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. అధికారుల్లో చాలామంది ఉన్నారు. అలాగే సామాజిక ఉద్యమాన్ని నన్ను వ్యక్తిగా ఇష్టపడేవాళ్ళు ఈ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్రంలోనే కాదు, జిల్లాలోనే కాదు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మీరు రావాలి అని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. 2017లో రీయూనియన్ జరిగింది గీతం ఇంజనీరింగ్. వాళ్ళు వందల మంది అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి వచ్చారు. అప్పుడు నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నా వ్యక్తిత్వం చూసిన వాళ్ళు నువ్వే మా హీరో ఎప్పటికీ, నువ్వు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినప్పుడైతే నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలి, నువ్వు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చాలా పెద్ద ఎత్తున 1 మంత్ ట్రోల్స్ చేశారు. అదే ఈ స్పెక్యులేట్ చేశారు. ఈ నాకున్న ఆస్తి అంటే వందల వేల కోట్లు లేదా సినీ గ్లామరో లేకపోతే ఇంకొకటి కాదు, కానీ ఆ క్రెడిబిలిటీ విశ్వసనీయత అది చాలామంది అంటుంటారు అది అత్యంత విలువైంది, ఈరోజు దొరకంది మీ దగ్గర ఉంది, మీ అవసరం సమాజానికి చాలా ఉంది ఏమంది అని చాలామంది నన్ను, అది నాకు చాలా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఎప్పుడు. అంటే సోషల్ మీడియాలో మీరు అభ్యర్థిగా పామర్ అభ్యర్థిగా మీ పేరు ఖరారైందని వార్త వచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఇంకో వార్త కూడా చక్కర్లు కొడుతుంది. మీకు అనుకూలంగా అంటే మీకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు లేకపోతే దళితులు ఎక్కువ మంది వైసీపీకి వెళ్ళొద్దు, దళితులకు అన్యాయం జరిగింది వైసీపీలో, మీరు వైసీపీ అభ్యర్థాన్ని మాత్రం తీసుకోవద్దు అంటూ కూడా వాళ్ళు మెసేజ్లు పెడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు అటువంటి వాళ్ళు? అంటే నేను చూశాను, కొన్ని ఫాలో అయ్యాను, కొన్ని వందల మంది ఆహ్వానిస్తూ అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు నిజమైన దళిత ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులు అనుకూలంగా పోస్టులు పెడితే 1, 2 అంటే బహుశా అంటే తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం లీడర్స్ కూడా ఉండొచ్చు కదా, కొద్దిమంది కూడా ఏమంటారంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మీకు ఇంత మంచి పేరుంది, మీరు అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నారు, సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేశారు, మీ అభిప్రాయం రాష్ట్రంలో అనేక మంది మీద ప్రభావితం చూపిస్తుంది, అట్లాంటిది దళితులకు అన్యాయం చేసిన పార్టీలో అది ఒక వాదన, పార్టీలోకి మీరు ఎలా వెళ్తారు, మా పార్టీకి రావచ్చు కదా అనేది దాని కాన్సెప్ట్. నేను పెట్టిన వాళ్ళను కూడా మేము నోటీస్ చేస్తే మాకు అదే తెలిసింది. అంటే మీరు మా పార్టీలోకి రావచ్చు కదా అనే ఉద్దేశంతో పెట్టినవి అనేది నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఏయూ ప్రొఫెసర్గా ఉన్నారు, ప్రస్తుతం పామర్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజంగా మీది ఏయూ అంటే వైజాగ్ దాదాపు, అంటే వైజాగ్ కాకుండా పామర్ ఎందుకు అభ్యర్థి కాకుండా, అంటే మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? యాక్చువల్గా మా నేటివ్ ప్లేసు కృష్ణా జిల్లానే. కృష్ణా జిల్లాలో బందర్ దగ్గర రాయవరం మా నేటివ్ ప్లేసు. ఇప్పుడు మా పేరెంట్స్ మేము అంతా, మా తల్లిగారు ఉన్నారు, అది కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్గా పామర్ అభ్యర్థిగా తెర మీదకి రావడానికి కారణం అక్కడ లోకల్గా ఉన్న నాయకులు ప్లస్ లోకల్గా ఉన్న దళిత ఉద్యమకారులు. నేను పామర్లో ఉయ్యూరులో 20 సంవత్సరాలు ఏజీ&ఎస్సీ డిగ్రీ కాలేజీలో, అంటే కేసీపీ కాలేజ్, అది చాలా పెద్ద కాలేజీ, 46లో పెట్టిన కాలేజీ, చాలా పెద్ద చరిత్ర ఉన్న కాలేజీ. ఆ కాలేజీ నుంచి ప్రతి ఇంటిలోనూ మా స్టూడెంట్ ఉంటాడు. 20 సంవత్సరాలు నేను అక్కడ పనిచేశాను. నేను పేదల పక్షపాతిగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా 15 కిలోమీటర్ల ఆడపిల్లలు కూడా సైకిల్ వేసుకుని వస్తారు. అట్లాంటి పేద వాళ్ళు ఉన్న 50 విలేజెస్, చుట్టుపక్కల విలేజెస్లో ప్రతి ఇంట్లో మా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరికీ నేను అంటే నేను పేదల పక్షపాతిగా ఉండేవాడిని, విద్యార్థుల పక్షాన ఉండేవాడిని. వాళ్ళందరూ నా అభిమానులు. ఇవాళ వాళ్ళంతా సెటిల్ అయి ఉన్నారు గ్రామాల్లో, లీడర్స్ వాళ్ళే, వాళ్ళ నుంచే ఎక్కువ ఒత్తిడి ఉంది. మిగిలిన నాయకులను కూడా వాళ్ళే మార్చుంటారు నాకు తెలిసి. మీరు రావాలి. అలాగే నేను పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకోవటానికి కూడా కారణం ఏమనుకుంటున్నానంటే, జిల్లాలో కూడా నేను ఒక అంబేద్కర్ వాదిగా, సామాజిక ఉద్యమకారుడిగా, నేను అంటే మైనారిటీలతో కలిసి ఉద్యమాలు చేశాను. కమ్యూనిస్టులు, సిపిఎం వాళ్ళు కూడా నన్ను క్లాసులు చెప్పడానికి పిలిచేవాళ్ళు, అంటే ఇంటలెక్చువల్గా ఇష్యూస్ మీద. అలాగే నేను ఒక దళిత ఉద్యమకారుడిగా రాష్ట్రంలోనే కాకుండా అలాగే జిల్లాలో అయితే చాలా ప్రభావితం చేయగలుగుతాం.
జిల్లా మొత్తం సగం జిల్లాలో నా పేరు చెప్తే చాలు, అంటే ఒక అభిమానం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని ప్రభావం ఉంటుంది. ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు తెచ్చుకుంటే, అది పామర్ అయితే ఎందుకనంటే పామర్లో ఉన్న అన్ని వర్గాలకి నేనంటే 20 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. జస్ట్ 2 సంవత్సరాల క్రితమే నేను వైజాగ్లో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. నేను 20 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను కాబట్టి వాళ్ళందరికీ విపరీతమైన అభిమానం, వాళ్ళే కావాలని కోరుకుంటున్నారు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అంటే మీరు ప్రస్తుతం ఇంకా అడుగు పెట్టలేదు రాజకీయాల్లో, ప్రస్తుతం ప్రొఫెసర్గా ఉన్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత విమర్శలు ప్రతివిమర్శలకి తావు ఇవ్వాల్సింది ఖచ్చితంగా, ఎదురు వ్యక్తుల్ని తిట్టాల్సింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే బూతుల రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి, వ్యక్తిగత హననానికి పాల్పడుతున్న పరిస్థితి. కానీ మీరు ప్రొఫెసర్గా ఉన్నారు, ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. అవన్నీ మీకు సాధ్యమైతే రాజకీయాల్లోకి వస్తే? నిజానికి మీరు అడిగిన ప్రశ్న నన్ను కూడా కొంచెం ఆందోళనకు గురిచేస్తూ ఉంటుంది మనసులో. నిజంగా ప్రధాన రాజకీయాల్లోకి వెళితే అలా అయితే ఒక మేధావిగా విధానపరమైన అంశాల మీద మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది, చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఆయన చెప్పారు, మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక అసెట్, మీరు ఒక మంచి ఉద్యమాన్ని నిర్మించగలరు. నేను అవసరమైతే కేజ్రీవాల్ని తీసుకొస్తాను, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకెళ్తాను. మీరు అంటే మనం ఒక మంచి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మాణం చేద్దామని చెప్పారు. అట్లా అంటే ఈ ఈ దేశంలో ఉన్న ప్రధానమైన మేధావులు, సంఘ సంస్కర్తలు, సంఘాన్ని సంస్కరించాలనుకునే వాళ్ళు, వీళ్ళందరితో నాకు అసోసియేషన్ ఉంది. అలాగే వయసు రీత్యా విద్యార్థి దశలో చాలా ఫోర్స్ఫుల్గా అగ్రెసివ్గా ఉద్యమాలు చేయడం లేదా ఇవి ఉండే, కానీ మేము ఆ వయసు రీత్యా వృత్తిరీత్యా ఒక బ్యాలన్స్డ్గా ఉండడం అలవాటైంది, నేర్చుకున్న జీవితం నేర్పించింది. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి కూడా అది తిట్టేవాళ్ళే కాదు, ఒక విధానపరమైన నిర్ణయాలు మాట్లాడగలిగిన వాళ్ళు, దాన్ని సమాజానికి ప్రజెంట్ చేయగలిగిన వాళ్ళు. నిజానికి మేధావుల అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే బూతులు తిడితేనో రాజకీయాలు మాట్లాడితేనో సరిపోద్ది అనుకుంటారు. నిజానికి నేను ఒక్కటే చెప్తాను, వెనకబడిన సమాజంలోనూ అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఏముంటుంది అని అంటే మేధావుల అభిప్రాయాలకి ఏం విలువ ఉంటుంది అనుకుంటారు. మేధావుల కింద వాళ్ళకి 90% పీపుల్కి అసలు అభిప్రాయాలు ఉండవు. పైనున్న మేధావుల అభిప్రాయాలే నిదానంగా కిందకి చేరి అభిప్రాయాలుగా స్థిరపడతాయి. కాబట్టి మాలాంటి వాళ్ళు విధానపరమైన నిర్ణయాల మీద మాట్లాడినప్పుడు అవి ఆ పార్టీకి కూడా మంచి క్రెడిబిలిటీని తెచ్చిపెడతాయి. కాబట్టి నేను సమాజము, మంచి రాజకీయాలు ఎలా ఉండాలి అలాంటి విషయాలకే కట్టుబడి ఉంటాను నేను. అంటే ఇంకెంత సర్వీస్ ఉంది మీకు ప్రొఫెసర్గా? అంటే జనరల్గా ఉద్యోగాన్ని రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు లక్షన్నర ఆల్రెడీ శాలరీ తీసుకుంటున్న పరిస్థితుల్లో అవన్నీ కోల్పోయిన పరిస్థితి. ఒకవేళ ఎన్నికల్లో ఓటమి చెందితే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, అటువంటి భయం ఏమైనా ఉందా? నిజానికి అవును, నాకు 2 లక్షల వరకు వస్తుంది. నిజంగా ఉన్న ఆస్తుల్ని, రోజు వచ్చే ఉద్యోగాన్ని సమాజం కోసమే ఖర్చు పెట్టాను నేను ఇన్ని సంవత్సరాలు, 35 సంవత్సరాలు. ఆ ఆందోళన నిజంగా నాకు కూడా ఉంది. అంటే నేను ఉద్యోగాన్ని రిజైన్ చేసేస్తే, అయితే చాలామంది అడిగేది ఏంటంటే మళ్ళీ ఆ ఉద్యోగం వస్తుందా, సెలవు పెట్టి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. నేనేమంటానంటే రాజకీయాల్ని, సమాజాన్ని మార్చాలనుకున్నప్పుడు ఈ వయసులో మనకి విద్యార్థి దశ కంటే కావలసిన పరిణితి, మెచ్యూరిటీ వచ్చింది, సమాజాన్ని మార్చగలమనే నమ్మకం వచ్చింది, మార్చాల్సిన అవసరం ఉంది. అందుకని ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళే ఆలోచన లేదు. నేను నా ఉద్యమ జీవితంలో చూశాను ఎంత పెద్ద ఎత్తునంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను సమాజంలో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ తయారు చేయాలని రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు 30 సంవత్సరాల నుంచి చూడండి, నేను గత 2 ఇయర్స్లో నేను రాలేను అని అంటే, నా టైం పర్మిట్ చేయకపోతే నన్ను ఫ్లైట్లో తీసుకెళ్ళి, ఫ్లైట్లో అంత క్రితం నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను 30 సంవత్సరాలు. తర్వాత ఒక 3 సంవత్సరాల నుంచి ప్రజలే డబ్బులు అవసరం ఉంది, డబ్బులు ఖర్చు పెట్టి మన ఉద్యమాల్ని, మన అవసరాన్ని, మన సమాజ నిర్మాణం కోసం ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టాలి సిద్ధంగా ఉన్నారు. నన్ను నేను పోషించుకోవడం పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోవట్లా. తర్వాత కూడా నేను రాజకీయాల్లోనే కొనసాగుతాను. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చేస్తే తర్వాత కూడా రాజకీయాల్లోనే కొనసాగుతాను. నన్ను సమాజం ఆదరిస్తుంది అనేది నేను అనుభవించాను. ఖచ్చితంగా నాకు ఆందోళన అయితే ఇప్పుడు లేదు. నేను ఉద్యోగం వదిలేసినా సరే నన్ను సమాజం ఆదరిస్తుంది, నేను ఈ సమాజాన్ని మార్చగలననే నమ్మకం నాకు ఇప్పటికీ ఉంది. పామర్ అభ్యర్థిగా కన్ఫామ్ దిగడం మీరు రంగంలోకి?
పామర్ అభ్యర్థిగా అని కాదు కానీ రాజకీయాల్లోకి రావడం అయితే కన్ఫాము. పామర్ అభ్యర్థా లేకపోతే ఈ పార్టీయా ఆ పార్టీయా అనేది కాదు కానీ ఇప్పుడు కాకపోయినా త్వరలోనే నాకెప్పుడు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. చాలామంది మా మిత్రులు, నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు, నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు అంటుంటారు, వీర్రాజు ఉద్యోగం చేయటం ఏంటి, లేదా మీ పొటెన్షియల్ అంతా వృధా అయిపోతుంది చిన్న చిన్న విషయాలకో ఉద్యోగాలకో లేకపోతే ఇట్లాంటి విషయాలకు కాదు, సమాజం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తిత్వం మీది, మీరు సమాజానికి చాలా అవసరం, మీరు రాజకీయాల్లోకే రావాలి అనేది చాలామంది పెద్ద పెద్ద మేధావులు పెద్దల ఆకాంక్ష. నేను రాజకీయాల్లోకి రావడం అయితే గ్యారంటీ. పామర్ నియోజకవర్గమా ఇప్పుడా అనేది కాలం నిర్ణయించాలి. ఇది చెప్తున్నారు. పూర్తిగా తాను రాజకీయాల్లోకి రావడం అయితే కన్ఫామ్ అని చెప్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి పూర్తి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు. అది ఇప్పుడా తర్వాత అనేది త్వరలోనే కాలమే సమాధానం చెప్తుందని చెప్తున్న పరిస్థితి. తనకున్న అనుభవం కానీ లేదా తనకున్న పరిచయాలు కానీ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అయితే తనకుంది. ఇది ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఆచరణలో పెట్టడానికి ముందుకెళ్తామంటూ వీర్రాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.